అయితే మిమ్మల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు ఇప్పటివరకు మీరేం చేశారు? అంటే ఈ 2 ఏళ్లలో మీరు నియోజకవర్గానికి ఏం సాధించారంటే ఏం చెప్తారు? ప్రతి మంత్రి దగ్గరికి పోయి నేను అడిగిన, నా ప్రాజెక్టులు చేయమనో, మా రోడ్లు ఏమనో అడిగిన తట్టెడు మట్టి కూడా ఈ ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గంలో ఇప్పటిదాకా పోయలేదు. ఎంత దారుణం అంటే ఒక శాసనసభ్యునికి సీడీపీ ఫండ్స్ ప్రతి సంవత్సరానికి 5,00,00,000 రూపాయలుంటాయి. హ్మ్. 2 సంవత్సరాలయింది. ఇయాల 2 సంవత్సరాలలో మా సీడీపీ ఫండ్ ఇయ్యలే. హ్మ్. అసలు హుజురాబాద్ నియోజకవర్గంలో తట్టెడు మట్టి కూడా మేము పొయ్యలేని పరిస్థితిలో ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారు చేపట్టి. ఇప్పుడు గత ఇయాల ప్రభుత్వంలో వచ్చిన నిధులకి, ఈ ఉన్ ప్రభుత్వంలో వస్తున్న నిధులకి సంబంధించి మీ దగ్గర లెక్కలున్నాయా? అరే ఆస్మా ఫుల్ లెక్కలున్నాయి. ఎవ్రీథింగ్ లెక్కలున్నాయి. మీరు అడుగుండుంటే ముందే ఈ ప్రశ్న ఉన్నాయంటే పేపర్స్‌తో సహా మేము ముందల పెడుతుంటే. మీకు హానెస్ట్‌గా చెప్తున్నా యోగిత గారు, ఈ 10 ఇయర్స్‌లో హ్మ్. హుజురాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుకు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల అభివృద్ధి మేము చేసినాము. హ్మ్. ఈ 10 ఇయర్స్‌లో. ఈ 2 ఇయర్స్‌లో 40-50 రూపీస్ అభివృద్ధి కూడా చేసే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారు చేపట్టి. ఎందుకంత వివక్ష ఇలా అంటారు? ఇలా రేవంత్ రెడ్డి గారిని అడగాలి ఈ ప్రశ్న. హ్మ్. రేవంత్ రెడ్డి గారిని మేము అడిగితే దీని మీద జవాబు ఉండదు. హ్మ్. దీని మీద రిప్లై ఉండరు. హ్మ్. మంత్రి గారిని మేము 0 ఓవర్‌లో లేచి మంత్రులను అడిగినా ఇయాలటి దాకా మేము అడిగిన క్వెషన్స్‌కి కూడా రిప్లై ఇవ్వరు.